జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ బీసీ కార్యాలయంలో మీడియా సమావేశం అనంతరం అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టపు లలితారాం యాదవ్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర కార్యవర్గ ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమంలో ఈ నెల ఆగస్టు 18వ తేదీ 19వ తేదీ బీసీ వర్గాల డిమాండ్ సాధన కొరకు ధర్నా మరియు బీసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దువ్వూరు అరుణ, నగర అధ్యక్షురాలు అపర్ణ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి, జిల్లా కార్యదర్శి పి లక్ష్మి, పవన్ కుమార్ యాదవ్, సోమా గోపాల్, ఎన్ మల్లికార్జున యాదవ్, రామ్మోహన్ యాదవ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈ నెల 16వ తేదీ మేము బీసీ సంఘ హక్కుల కోసము చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి దాదాపు 25 మంది దాకా వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి ఇప్పటి వరకు మనకి బీసీలకి రిజర్వేషన్ పరిధి అంటే జనాభా లెక్కలో బీసీ 50% పైన ఉంది. కానీ ఏదైతే రిజర్వేషన్ పరంగా మా హక్కులు చాలా తక్కువగా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మేము ఉద్యోగపరంగా కానీ మహిళా రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్ పరంగా కానీ మా హక్కుల్ని మేము కాపాడుకునేదానికి ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమానికి ఢిల్లీ బయలుదేరుతున్నాము. అక్కడ మా కార్యక్రమం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం, తర్వాత గ్రూపు డిస్కషను, నా పేరు రేల పవన్ కుమార్ యాదవ్. నేను జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం మన ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ప్రోగ్రాం 18-19 తేదీల్లో బీసీలకి సంబంధించి ఏదైతే మన బీసీ ధర్నా ఉందో ఆ ధర్నానికి యువజన విభాగం తరఫున నేను అందరినీ పిలుపునిస్తున్నాను. అదేవిధంగా మన యువతకి రాబోయే రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరూ సమానమని చెప్పి బీసీగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు హక్కుల కోసం అందరూ పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. జై. నా పేరు సమాధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. రేపు బీసీ హక్కుల కోసం మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వంలో వై నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ నాయకత్వంలో, నోకాలమ్మ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ మీటింగు పెట్టుకున్న ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు బీసీ హక్కుల కోసం పోరాడే నాయకులు చాలామంది వచ్చి ఉంటారు. బీసీల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఈరోజు బీసీల కోసం పోరాడే నాయకుడు ఒక దేశవ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే బీసీల కోసం పోరాడతాడు, బీసీల కోసం ఏం కావాలన్నా చేసే మహానీయుడి కోసం మనం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నుంచి నలుమూలాల నుంచి కూడా బీసీ నాయకులు తరలిపోతున్నారు. అంతేకాదు బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కూడా ఎప్పటి నుంచో బీసీ ప్రధానమంత్రిగా ఉంటే ఆ బీసీ ప్రధానమంత్రికి ఎన్నోసార్లు మెమరాలం ఇచ్చినా కూడా చెవిటోడి చేతులు చెంకుదినట్టే ఉందని కానీ మనం చెప్పగలుగుతాం. ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉండి చేపలకి, పశువులకి, గొర్రెలకి వీటికి మంత్రిత్వం ఉంది. కానీ బీసీలు అనే వాళ్ళకి దేశంలో అధికమైన 93% జనాభా ఉంటే ఆ బీసీలకి కూడా మంత్రి లేదని, ప్రత్యేక మంత్రి లేదని కూడా మేము బీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ కమిషన్కి జాతీయ బీసీ కమిషనర్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ హోదా అంటే అట్రాసిటీ చట్టంలో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా బీసీ కమిషనర్ కూడా అట్రాసిటీ చట్టం కల్పించాల్సిన కూడా మా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా నా నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
నేను విట్టపు లలితారాం యాదవ్. ఈరోజు జాతీయ స్థాయిలో బీసీ జనగణన చేయడానికి కేంద్రం ఒక ఆదేశాన్ని ఇచ్చింది. దానికి కేంద్రానికి బీసీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీ జనగణన కాకుండా బీసీ కుల గణన జరగాలి. ఏ కులానికి ఎంత శాతం జనాభా ఉన్నారో ఆ కులానికి ఆ శాతం ప్రకారంగా రిజర్వేషన్లు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి పూర్తిగా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి నేను గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి నూకాలమ్మ యాదవ్ గారి సమక్షంలో మన నెల్లూరు జిల్లా నుంచి అందరము ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. జంతర్ మంతర్ దగ్గర ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఒక ధర్నా కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అక్కడ ఏంటంటే బీసీ డిమాండ్ల మీద, రిజర్వేషన్స్ మీద ఒకటి మేము అందరం కలిసి బీసీ హక్కుల సాధనకు పోరాటం చేయాలని చెప్పేసి మా అధిష్టానం ఆదేశించడం జరిగింది. దాని క్రమంగానే మా జిల్లా నేతలందరము, ముఖ్యంగా మహిళలు కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా 18, 19 తేదీల్లో కూడా జిల్లాలో